సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు చెప్పులు ఆలయం బయట వదిలి వెళ్తారు. దర్శనం అయిన తర్వాత తిరిగి వచ్చే వరకు ఆ చెప్పులు అక్కడ ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలామంది చెప్పులు అలాగే పోతుంటాయి. ఆలయాల వద్ద చెప్పులు పోవడం సహజం. అయితే ఓ భక్తుడు అలా ఎన్నిసార్లు పోగొట్టుకున్నాడో ఏమో కానీ తన చెప్పులు ఆలయం బయట వదిలి లోపలికి వెళ్తూ తన చెప్పులు ఎవరూ ఎత్తుకెళ్లకుండా ఓ ప్లాన్ వేశాడు. తన చెప్పులకి లాక్ వేసి వెళ్ళాడు. రద్దీగా ఉన్న ఓ ఆలయ ప్రాంతానికి వెళ్లిన ఓ వ్యక్తి తన చెప్పులు చోరీ కాకుండా కాపాడుకోవాలనుకున్నాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించాడు. చివరకు అతడికి ఓ ఐడియా వచ్చింది. అలా ఆ వ్యక్తి చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. దొంగల నుంచి తమ వస్తువులను కాపాడుకోవడానికి కొందరు అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. కొందరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే కొందరు సెక్యూరిటీని పెట్టుకుంటారు. కొందరైతే తమ ఇళ్లలోకి దొంగలు చొరబడకుండా ప్రహరీ గోడలకు గాజు పెంకులు పెట్టించడం, చుట్టూ ఇనుప కంచెలు ఏర్పాటు చేయడం చేస్తారు. ఇక కార్లు, బైకులు బయట పార్క్ చేసినప్పుడు వాటి చక్రాలకు గొలుసులు కట్టడం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే కనిపిస్తాయి. తాజాగా ఓ విచిత్ర ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఈ చెప్పులను ఎత్తుకెళ్లాలంటే కష్టమే అంటున్నారు. ఇంతకీ అతను ఏం చేశాడంటే చెప్పులు వదిలిన తర్వాత వాటికి ఓ పెద్ద తాళం కప్పుతో తాళం వేశాడు. ఆ చెప్పులు ఎవరైనా ఎత్తుకెళ్లాలంటే తాళం తీస్తే తప్ప వేసుకోవడానికి రావు. అలా దొంగలకి షాక్ ఇచ్చాడు ఆ వ్యక్తి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. చెప్పులు ఎత్తుకెళ్తే తాళం ఫ్రీ అన్నట్టు బంపర్ ఆఫర్ ఇచ్చాడుగా అని కొందరు, ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు అంటూ మరికొందరు ఫన్నీ కామెంట్లతో, లైక్స్తో హోరెత్తిస్తున్నారు.